బానిసలు కూడా వర్గీకరణ లేనందువల్ల. ఓకే ఓకే ఓకే. సో మనతో పాటు ఉపేంద్ర గారు ఉన్నారు. ఒక నిమిషం. బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్ర గారు, ఏంది బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రంలో లేవు, రాష్ట్రంలో లేవు అధికారం కాబట్టి సైలెంట్, అంతే, చేస్తే చేయనివ్వండి లేకపోతే లేదు. అట్లానే ఎందుకంటారండి, మేము మొదటి నుంచి కూడా లైన్ ఉన్నది కదా. ఫస్ట్ గవర్నమెంట్ మొదటి నుంచి అంటే అసలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు 18% జరగడానికే మీరే కారణం అంటున్నారు కదా. 18% సర్పంచ్ 18%కి వచ్చింది. జిహెచ్ఎంసీలో అవకాశం ఉండే 41% ఇవ్వస్తుండే మీరు. ఎస్సీ లేడు, ఎస్టీ 2 పోతే 41% అప్పుడు 33 ఇచ్చారు మీరు. అప్పుడే ఆనాటి సీఎం ఆధ్వర్యంలో ఉద్యమం కనుక చేసి ఉంటే, మొదలు పెట్టి ఉంటే కొన్ని రోజులు ఇటువంటి వ్యవహారము, ఈ రోజు వరకు అది పండుమకి ఉద్యమం సార్థకం అయ్యేది. చెప్పండి. నేను ఏమంటున్నా అంటే సార్, మొదటి నుంచి కూడా ఇప్పుడు ఏదైతే మొదటి గవర్నమెంట్ వచ్చిందో, మొదటి గవర్నమెంట్ లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు చట్టసభలలో అండి, ఇక్కడ లోకల్ బాడీ కాదు మేము మాట్లాడేది, 42% విద్యా ఉద్యోగాలలో కాదు, చట్టసభలలో మాకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నుంచి తీర్మానం చేసి 2వ పాయింట్ కులగణన చేయాలని చెప్పేసి, ఆ తర్వాత అనేక దఫాలుగా బీసీ విషయాల పట్ల చాలా స్పష్టంగా పోయింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ని ఆ రోజు కూడా మేము ముందు పోతే అప్పుడు కూడా మనము 34% తోటి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు 50% దాటిపోయింది రిజర్వేషన్స్. అప్పుడు కూడా వీళ్ళే కదా, మన ఈ సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళే కదా 2 రెడ్లు ఆ సుప్రీంకోర్టు దాకా పోతున్నాయి కదా, వెనకకు వచ్చింది. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే అంతకుముందు వాళ్ళు కూడా సిద్దిపేట వాళ్ళు కూడా వీళ్ళ పార్టీలనే ఉన్నారు కదా. సార్ మీరు గమనించాల్సింది ఏంటంటే, కృష్ణమూర్తి కేసే అన్నిటికి అడ్డం. దానికి ముందు ఇంద్రసాని కేసు. మరి ఇంద్రసాని కేసులో ఇప్పుడు అసలు మాట్లాడితే మరి 50% అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా 50% ఉండాలని. 9 మంది జడ్జిలు ఉంటే మన ఇంద్రసాని కేసులో 5 మరి అపహెల్డ్ చేశారండి రిజర్వేషన్ ని, 4 డిఫర్ అయ్యారు. మరి అది ఆ విషయం చెప్పరేందుకు? అదే విషయాన్ని పట్టుకొచ్చి 50% అని చెప్తున్నారు. మళ్ళీ అదే తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా 50% దాటిపోయింది కదా. ఈ విషయాలన్నీ మరి సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడదు? వాళ్ళే జడ్జిమెంట్లు ఒక రకంగా ఇస్తారు, మళ్ళీ ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ మళ్ళీ వాళ్ళే వెనకకి తీస్తారు. శరత్ సార్ చెప్పినట్టు ఇనార్డినెన్స్ డిలే అంటే మరి ఎప్పటి వరకు? మళ్ళీ దానికి సంబంధం ఉండదు. నేను ఏమంటున్నా, ఏంటి ఈ గందరగోళము? ఈ దేశంలో అసలు జనాన్ని లెక్క పెట్టమని చెప్పేసి 1831లో బ్రిటిష్ గవర్నమెంట్ న్యాయమంటున్నా. నేను ఇలా భారతదేశంలో ఉంటున్నావా? అసలు బీసీలు అనే వాళ్ళు మనుషులేనా? పసిగణన చేసిరండి మొన్న. పసిగణన చేస్తే వాడు పురులు లెక్క పెడతారట, ఏనుగులు లెక్క పెడతారట. మరి ఈ రకంగా పశువులు, నక్కలు, కుక్కలు ఇవన్నీ లెక్క పెడుతుంటే అసలు జనాన్ని లెక్క పెట్టమనే పరిస్థితిలో తీసుకొచ్చారు కదా. అంటే ఎక్కడ పోవాలండి ఈ దేశంలో? ఎవరికి చెప్పుకోవాలి? ఇది బీసీల సమస్యలు అనేది అరణ్య రోదన. ఇంతసేపు ఒక నేషనల్ కమిషన్ చైర్మన్ చేసిన, ఒక హైకోర్టులో జడ్జిగా చేసినటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి అందరూ రాజ్యాంగం చదివినటువంటి వాళ్ళు ఇంతసేపు చర్చ చేస్తే చిలికి చిలికి గాలివాన అయింది. కానీ ఈ దేశంలో ఎలాంటి జటిలమైన సమస్యను తీసుకొచ్చారు? ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సమస్య ఇంకా జటిలమైంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పెడితే ఇక్కడ దేశంలో ఈ రాజ్యాంగాన్ని మేము ఎట్లా గౌరవించాలి? ఈ సుప్రీంకోర్టులో ఈ విషయానికి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ వస్తే రాత్రికి రాత్రి ఎట్లా పోతుందండి? మహిళా బిల్లు తీసుకొచ్చినారు, మహిళా బిల్లు ఎట్లా పోయిందండి? మహిళా బిల్లులలో ఓబీసీ రిజర్వేషన్ తెలిసినారండి. అంటే మహిళా బిల్లు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, తర్వాత ఈడబ్ల్యూఎస్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. బీసీలకు వచ్చేసరికి కృష్ణమూర్తి కేసులో మళ్ళీ ట్రిపుల్ టెస్ట్ అంటారు. మళ్ళీ ట్రిపుల్ టెస్ట్ అన్న తర్వాత జనాన్ని మొత్తం తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చిన తర్వాత మరి క్షేత్రస్థాయిలో పర్యటన అంటాడు. అంజాయినాక చెప్పినాక కూడా ఇంత ఉంటుంటే ఇప్పుడు 50% దాటిపోయి జనం ఉన్నదని తెలిసినప్పటికీ కూడా 50% లోపల ఏమన్నట్టు చెప్తాను అంటే ట్రిపుల్ టెస్ట్ ఏంటి? దానికి ట్రిపుల్ టెస్ట్ కు ప్రామాణిక దేనికి అంటున్నా నేను. అంటే 50% లోపు రిజర్వేషన్ ఈనానికి ఈ ట్రిపుల్ టెస్ట్ ఎందుకు అంటారు నేను. అంటే ఎవరు అడిగేవారు లేరు. మీ ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్లు ఇస్తారు, మీ ఇష్టం. మీరు అనొచ్చా అట్లా? ఎందుకంటే మీరు కూడా లాయర్, అట్లా మీ ఇష్టం వచ్చిన జడ్జిమెంట్లు అనొచ్చు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుందేమో మళ్ళా. సార్ ఒకటి భరత్ గారు సమాధానం చెప్పండి. ట్రిపుల్ టెస్ట్, వాట్ డూ యూ మీన్ బై ట్రిపుల్ టెస్ట్? డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి క్షేత్రస్థాయిలో నువ్వు జనం ఎంత ఉందో సేకరించిన తర్వాత, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు 50% దాటొద్దు అంటాడు. అరే నువ్వు మొత్తం క్షేత్రస్థాయిలో తిరిగిన తర్వాత 60% ఉన్నారండి. 60% ఉన్న వాళ్ళకి 60% రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా? ఇదే కదా ధర్మం, ఇదే కదా న్యాయం. కానీ నువ్వు 50% దాటొద్దని ఎట్లా అంటున్నా నేను. అంటే మరి ఈ ట్రిపుల్ టెస్ట్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ట్రిపుల్ టెస్ట్? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అన్నది జనాభా ప్రతిపాదన ఇవ్వరండి. జనాభా ఉన్న పేదల వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు పోయిన తర్వాత మిగతాది మిగిలింది 50% లోపు బీసీలకు అని తేల్చేస్తే అయిపోయేదాకా ట్రిపుల్ టెస్ట్ ఎందుకు అంటున్నా నేను.
కృష్ణమూర్తి కేసు అన్ని రోజులు మరి ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత 5 జడ్జిలు కూర్చున్న తర్వాత మొదటగా బీసీలకు రిజర్వేషన్ లేదు సార్. నేను అడుగుతున్నా. అంటే బీసీలకు ఒక నిమిషం, ఎస్సీలకేమో ప్రపోర్షనేట్ రిజర్వేషన్ ఉంది జనాభా ఆధారంగా, బీసీలకు అట్లా లేదు కదా, కాన్స్టిట్యూషన్ పరంగా వచ్చింది కాదు కదా, మండల్ కమిషన్ ఆధారంగా కదా. అవును సార్, నేను ఒకటే మాట్లాడుతున్నా. అది మర్చిపోయాడు సార్, అది మర్చిపోయి రిజర్వేషన్ తీసుకొని ఇలా రిజర్వేషన్ మీద ఇంకా కొట్లాడుతారు సార్. నేనేమంటున్నా, మాధవరెడ్డి మాట్లాడుతున్నా. జడ్జిలను కూడా విపరీతంగా ప్రశ్నించే స్థాయికి ఎందుకు వస్తుంది, ఏదో వాళ్ళ అగ్రవర్ణాలని. ఇది తప్పు సార్. ఇప్పుడు ఒక న్యాయమూర్తి ఒక న్యాయవాది అయ్యింది, న్యాయమూర్తులు మాట్లాడు తర్వాత మాట్లాడు మధు, నువ్వు తర్వాత మాట్లాడదు. నేను అడ్వకేట్ ఏం మాట్లాడాలో నాకు తెలుసు. నేను ఏమంటున్నా, మీరు కూడా మనిషే కదా. నేనేమంటున్నా, జడ్జిల మీద తప్పు మాట్లాడే నువ్వు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలే. నీ ఆర్గ్యుమెంట్ నేను వ్యతిరేకం చెప్పలే. నేను చెప్పని అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు జడ్జి గారు ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళంతా అడ్వకేట్సే. ఏదైనా ఉంటే వాళ్ళు నాకు సవరిస్తారు, ఎందుకంటే బీయింగ్ నేను జూనియర్, వాళ్ళంతా సీనియర్స్. నాకు ఇట్లా మాట్లాడదు. నేను ఏమంటున్నా, జనాభా ప్రపోర్షనేట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీకి ఇచ్చిన తర్వాత మిగిలింది బీసీ కంటే అయిపోయేది కదా అంటున్నా. ట్రిపుల్ టెస్ట్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ట్రిపుల్ టెస్ట్? ఇలా 170 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టించారు ఈ దేశంలో? అంటే పశుగణన చేయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు, బీసీల లెక్కలు చేయడానికి నీకు మనసు ఎందుకు రావట్లేదు అంటున్నా. చేస్తున్నారు కదా ఇప్పుడు, బీసీ లెక్కలు చేస్తున్నారు కదా 26, 27లో. 80 సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషం ఈశ్వరయ్య గారు ఏదో మాట్లాడతారు. ఈశ్వరయ్య గారు నేను పూర్తిగా మీతో ఆమోదిస్తున్నా, మిమ్మల్ని బలపరుస్తున్నా. మీరు మాట్లాడేది కరెక్టే, తప్పేం లేదు. ఈ రాజ్యాంగాన్ని చిల్లులు పొడిచింది న్యాయస్థానాలు, ఈ పాలక వర్గాలే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా చూసింది తరతరాలకు వచ్చిన ఈ పాలకులు. అదే అంబేద్కర్ కాదు 10 సంవత్సరాల రిజర్వేషన్ మాత్రమే అని చెప్పిండు. అదే అంబేద్కర్ కాదు 10 సంవత్సరాల రిజర్వేషన్ ఉండాలని చెప్పిండు. ఎవరికి? మీకా మాధవరెడ్డి? అందరికి చెప్పిండు. అది పొలిటికల్ రిజర్వేషన్. మాధవరెడ్డి గారు పొలిటికల్ రిజర్వేషనే. అంటే 10 సంవత్సరాలు ఉండాలని లేదు, 10 సంవత్సరాల వరకు ఫస్ట్ పెట్టారు, తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఈబీసీకి ఇవ్వాలని చెప్పిండా? ఈబీసీకి ఆర్థిక పరిస్థితిని క్రైటీరియా తీసుకోమని చెప్పిండు అంబేద్కర్. ట్రిపుల్ టెస్ట్ జరిగి ఇచ్చిరా? ఏ రాజ్యాంగం ఉన్నది? 50% రిజర్వేషన్ సంబంధం లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. దాని లేకపోయినా ఇవ్వని అడిగిండా? అది రిజర్వేషన్ క్రైటీరియానా ఇది ఈబీసీ అనేది? అంబేద్కర్ సార్ చెప్తున్నారు. ఆయన చెప్పిండు, ఆనాటి కాంగ్రెస్ ఒప్పుకోలే. వినండి సార్ చెప్పేది ఇందాం అందరం. ఈ దేశంలో ఈక్వల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇస్తే 10 సంవత్సరాలు ఇచ్చిండ్రా, 20 సంవత్సరాలు ఇచ్చిండ్రా, ఇప్పుడు 79 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇచ్చిండ్రా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా, లేకపోతే ఈ మోదీ గవర్నమెంట్ ఇచ్చిందా? ఎవరు ఇచ్చినారంటే స్కూల్స్ లో టీచర్స్ ఉండరు, బెంచీలు ఉండరు, బాత్రూములు ఉంటాయి. ఈ అసమానతలు ఇక్కడ విద్యాలయాలను చేసి మెరిట్ కి అసలు నిర్వచనం ఏంది? ఊరు గుడిసెలో ఉండి వాడు 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ నడిచిపోయి చదువుకుంటాడు 40 మార్కులు తెచ్చినోడు మెరిటా, లేకపోతే కార్పొరేట్ విద్యాలయాలు చదువుకుని 40 మార్కులు మెరిటా? మెరిట్ కి నిర్వచనం ఏంది? తర్వాత అసలు ఈక్వాలిటీకి నిర్వచనం ఏంది? అసలు ఈ దేశంలో బాగుపడాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అగ్రకులాల వారికి సమానమైన విద్య ఇవ్వండి, ఈక్వల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి, ఈక్వల్ అపార్చునిటీ ప్రొవైడ్ చేయండి. మాకే రిజర్వేషన్స్ వద్దు. 10 ఏళ్ళు ఎందుకు, 20 ఏళ్ళు ఎందుకు, 40 ఏళ్ళకి. కాబట్టి ఇది చేయడానికి విద్యను ప్రైవేట్ సెక్టర్ చేస్తావు, హెల్త్ ని ప్రైవేట్ సెక్టర్ చేస్తావు, మొత్తం పబ్లిక్ సెక్టర్స్ ప్రైవేట్ చేస్తావు, దేశాన్ని మొత్తం ప్రైవేట్ సెక్టర్ చేస్తావు. ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? అసలు మనకి ఎన్ని ఆకలి సాగులు చేస్తున్నారు రైతులు గాని, మామూలుగా చిన్న చిన్న వర్గాల వారు కానీ కావలేక బతుకుతున్నారు ఈ దేశంలో. ఇంత బీద దేశం, ఇంత అనారక్షిత ఉన్న దేశం ప్రపంచ దేశాల్లో ఇది చాలా చాలా పైకి ఉన్నది. మనం చెప్పుకోవడానికి ఏ రాజకీయ నాయకులైనా ఇదేమేరికి మాట్లాడాలి. రాజ్యాంగం చదివి రాజ్యాంగ ఫలాలు ఎందుకు మనిషిని మానవులుగా చూసే మనస్తత్వం కూడా పెంపొందించలేదు. ఓకే, ఏదో ఎక్కడ వాయిస్ వేరే వాయిస్ వస్తుంది మాధవరెడ్డి మీ దగ్గర. సో ఈశ్వరయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, సరే ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం, నెక్స్ట్ మావోయిస్ట్ రిలేటెడ్ టాపిక్ ఉంది. సరే, ఈ విషయం ఒకటి నేను కంక్లూజివ్ చెప్పాలి కదా, అంత మందితోని మీరే మాట్లాడారు, మొదలే తీసుకొని మీరు మాట్లాడారు. చేయాల్సింది మీరే. ఇంకా జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పింది 9th షెడ్యూల్ చేయాల్సిందంటే భారతీయ జనతా పార్టీ. ఇన్ టోటో మా ఆర్గ్యుమెంట్ అందరిది కూడా ఏకాభిప్రాయంతో ఉంది. ఎందుకంటే ఆ జాతి బిడ్డలుగా
మేము తప్పకుండా మేము అనుభవించినటువంటి కష్టాలని అందరూ ప్రస్ఫుటంగా చెప్పినారు. ఆయన ఏకీభవిస్తున్నా ఎక్సెప్ట్ మాధవరెడ్డి గారి ఆర్గ్యుమెంట్ తో కాకుండా. అయితే రెండవది ఏంటంటే మా జస్టిస్ గారు ఇప్పుడు చెప్పినట్టుగానే సేమ్ రెండే రెండు మన మీద ఉన్నాయి. ఒకటి న్యాయస్థానాల ద్వారా, చట్టం ద్వారా, కాన్స్టిట్యూషనల్ ఈ మెథడ్ ద్వారా మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం బీసీలకు రిజర్వేషన్స్ చదువులో కావచ్చు, లేకపోతే కొలువులలో కావచ్చు, లేకపోతే రాజకీయ రంగంలో కావచ్చు. అది అట్లా ఉంది. సో దానికి అనేక గుదిబండలు ఉన్నాయి. మనమే చెప్తా ఉన్నాం, అక్కడ అది ఆపుతుంది, ఇక్కడ సుప్రీంకోర్టు ఆపుతుంది, ఇక్కడ పార్లమెంట్ లో బిల్లు కావాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చే లోపు ఏం చేయగలుగుతాం, ఏం సాధించగలుగుతాం? పార్టీలపైన ఒత్తిడి తెచ్చి మనం ఆచరణలో ఇంప్లిమెంట్ చేయించగలుగుతాం. ఎందుకోసం ఈ బీసీల పోరాటం? రాజకీయ రంగంలో మనం చూసుకున్నాం, విద్య విషయంలో ఇంతకుముందు చెప్పినాం, ఎడ్యుకేషన్ టు ఆల్ అన్నాం అనుకోండి. అసలు ఐఐటీల రిజర్వేషన్స్ ఎందుకు, దీంట్లో ఎందుకు? అందరికీ ఎవరు చదువుతా అంటే వాళ్ళకి చదువు ఎంత చదువుతా అంటే అంత ప్రభుత్వాలే కల్పించిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ బిల్లు బీసీలకు అవసరమే లేదు. రెండోది నేనేం చెప్తా ఉన్నా అంటే ఇక్కడ ఆచరణ, రెండోది లీగాలిటీ. లీగాలిటీ మనకు కష్టంగా ఉంది కాబట్టి ఆచరణ ఉన్న మూడు పార్టీలు ఏ రకంగా ఆచరిస్తున్నాయో మనం బేరీజ్ వేసుకుందాం. ఇవాళ ప్రధానమంత్రి పదవులు కావచ్చు, ముఖ్యమంత్రి పదవులు కావచ్చు, ఇవాళ రాష్ట్రపతి పదవులు కావచ్చు, మంత్రిమండలిలో జనాభా ప్రాతిపదికన నియామకాలు కావచ్చు, కేబినెట్ నియామకాలు, లేకపోతే నామినేటెడ్ చైర్మన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆచరణ రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే, రాహుల్ గాంధీ గారు తలుచుకుంటే అయిపోయేటియే కదా. సో ఎక్కడ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు మేము ప్రధానమంత్రి ఇచ్చినాం, పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా రాహుల్ గాంధీ గారు ఇవ్వగలుగుతారా? ఆడికొస్తా, పెద్దగా మాట్లాడుతున్నా కదా, ఆడికొస్తా. మీ డౌట్ ఉంచనే నేను. ఇప్పుడు ప్రధానమంత్రి పదవి బీజేపీ ఓబీసీకి ఇచ్చింది. ఆయన ఏమి ఇవ్వగలుగుతాడు? కాంగ్రెస్ ఈ రోజు ఉన్న పరిస్థితి, ప్రతిపక్ష నాయకుడి హోదా తనకున్నది ఒక బీసీని పెట్టవచ్చు. తర్వాత ఉపరాష్ట్రపతి మేము చేయగలిగినాం, రాజ్యాంగపరమైనటువంటి పదవి. లేదా క్యాబినెట్ లో మేము 28 మంది క్యాబినెట్ మినిస్టర్లను ఓబీసీలను పెట్టినాం జనాభా ప్రాతిపదికన. ఎస్సీలను అదే రకంగా, ఎస్టీలను అదే రకంగా పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది? ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఈ క్యాబినెట్ లో అదే పర్సెంటేజ్ బీసీలని క్యాబినెట్ మంత్రులుగా పెట్టమనండి. ఎవరొద్దన్నారు? దీనికి ఏ కోర్టు అడ్డం పడుతుంది? ఏ ఉద్యమాలు అవసరం దీనికి? రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే నామినేటెడ్, ఇంతకుముందు మా జస్టిస్ ఈశ్వర్య గారు అన్నట్టు 100 నామినేటెడ్ పదవులు ఉంటే అవి మినిస్టర్ హోదా కలిగినాయి. అన్నిటిని కూడా మొత్తం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకోవడం, తన సామాజిక వర్గానికి ఇచ్చుకోవడం, పరిపాలకుడే తన సామాజిక వర్గం మీద అంత ప్రేమ గురిపిస్తే మిగతా వర్గాలు ఎట్లా రాజధర్మం ఎట్లయితుంది? ఇది రాజధర్మ పరిపాలన కాదు కదా. ముఖ్యమంత్రి విషయం వచ్చినారు మీరు, మేము పార్టీ ప్రెసిడెంట్లు అంటలేమండి. పార్టీ ప్రెసిడెంట్లు ఎవరికైనా ఇవ్వనియండి, అది ఎంతసేపు ఉన్నా కొంత మేరకు ముఖ్యమంత్రి అంత పవర్ఫుల్ కాదు. సో ఈ ముఖ్యమంత్రి పదవిని మేము బీజేపీ ఇస్తాన్నాం కదా ఈ రాష్ట్రంలో, ఇంకా పంచాయతీ ఎక్కడిది మాకు? అందుకే మాలో ఏదేది మేము ఆచరించగలుగుతామో సంపూర్ణంగా మేము ఈ రోజు ఆచరిస్తున్నాం. బీజేపీ పార్టీ దేశంలో ఆచరిస్తున్నాం, ఇక్కడ కింద కూడా ఆచరిస్తున్నాం. మీద నేను వచ్చేది న్యాయస్థానాల ద్వారా వచ్చేటి, వాటికి టైం పడుతుంది, టైం బౌండ్ అవుతుంది. ఇది రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం మా ఈశ్వరన్న గానీ మరి మిగతా పోరాట సంఘాలకు గానీ ఉంది. ఓకే థ్యాంక్ యూ. అంటే ఈ చర్చను ముగించాల్సిన సమయం ఉంది. నెక్స్ట్ మావోయిస్ట్ రిలేటెడ్ టాపిక్ మీద డిస్కస్ చేయాలి. సో స్పందన, ఓవరాల్ గా చూస్తే గనక ఇవాల్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో కొంత గవర్నర్ రాష్ట్రపతికి టైం లిమిట్ 3 నెలలు నెల పాటు ఉండే దాన్ని ఎత్తేశారు. ఎట్ ది సేమ్ టైం ఇనార్డినేట్ డిలే ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పారు. కోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు, త్వరగా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పారు. పాపము మీ ద్వారా రిక్వెస్ట్ చేయమని, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీఏకి రిజర్వ్డ్ అయి ఉంది. బీసీఏ అంటే సంచార జాతుల ఇటువంటి ఎంబీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి. దాన్ని చాటుగా సడి చప్పుడు లేకుండా బీసీ జనరల్ అని పెట్టి ఈ రోజు ఇంకో కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు. వర్గీకరణ ఉంది, గతంలో నోటిఫికేషన్ పంపిండు, నోటిఫికేషన్ కాపీ బీసీఏకి రిజర్వ్ అయింది. అది మళ్ళీ బీసీ జనరల్. రెండోది అంటే మీ ప్రజలు చెప్పారు. రెండోది గవర్నర్లు క్లర్కులు రారండి, వాళ్ళు రాజ్యాంగ స్క్రూటినీ చేసే నింపాందిగానే ఇస్తారు తప్ప ఆగమాగమై ఇయ్యరు. సో మొత్తానికి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అది కూడా ఒక హర్డిల్. డౌట్, ఇప్పుడు గవర్నర్ ఒక బిల్లుని ఎంతకాలమైన పెండింగ్ లో పెట్టొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, అంటే ఏంటి బిల్లులకి ఎంతకాలమైన పెట్టే అవకాశం? ఇంతకుముందు ఏం చెప్పారంటే, ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 3 నెలలు నెల పాటు టైం లిమిట్ ఇచ్చారు. ఇప్పుడు ఎంతకాలమైనా పెండింగ్ లో పెట్టొచ్చు అనలేదు. బట్ దాన్ని నెల 3 నెలలు ఎత్తేసారు. నెలపాటు 3 నెలల పాటు కాదు, బట్ ఇనార్డినేట్ డిలే చేయకూడదు. ఇనార్డినేట్ అంటే అసాధారణ డిలే చేయకూడదు. చేస్తే గనక ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులు ఒక టైం లిమిట్ పెట్టొచ్చు కొంత, అంటే రీజనబుల్ టైం అంటే ఎంత అన్నది చెప్పలేదు. 3 నెలలు 6 నెలల లోపు నిర్ణయం తీసుకోమని కోర్టులు చెప్పొచ్చు అని చెప్పారు. పూర్తి స్థాయిలో గవర్నర్లు ఆదేశించలేమని నేను చెప్పలేదు.
బట్ ఇంతకు ముందు ఉన్న టైం లిమిట్ ఎత్తేసారు 1 month 3 months అన్నది. సో ఆ విషయంలో మాత్రం ఇవాళ క్లారిటీ వచ్చింది. చూద్దాం. సర్పంచ్ ఎన్నికలైతే లుక్స్ లైక్ 42% లేకుండానే జరగనున్నాయి. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ విధంగా జరుగుతాయి అన్నది అయితే చూడాల్సింది. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని టాపిక్స్ పై డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్.